ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడాలి మన తెలంగాణలో. ఎలాగో అసెంబ్లీ సమావేశాలు గూడా అవుతున్నాయి గావున. అయితే ఇది నేను గూడా కొంత రీసెర్చ్ చేషిన. ఆహ్, చాలా సోర్సెస్ నుంచి. ఆహ్, సో, ఫస్ట్ నిరుద్యోగుల అంశం అయితే అది నోటిఫికేషన్స్ అనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంటది. అది వాళ్ళిష్టం. మనం ఎన్ని వినతి పత్రాలిచ్చినా అది వాళ్ళిష్టమే. నెక్స్ట్ స్థానిక ఎన్నికలు రేపటితోటి వాళ్ళు మండల కార్యాలయాల్లో మొత్తం మున్సిపాలిటీస్‌లో వాళ్ళు వర్క్స్ అనేవి ఫినిష్ అయిపోతాయి. సెప్టెంబర్ 2 వరకి. తర్వాత నోటిఫికేషన్ గూడా తొందరలోనే రాబోతుంది. ఇందులో చాలామంది నిరుద్యోగులు గూడా నామినేషన్ ఏస్తారని నేను భావిస్తున్నా. అయితే అసలు ఇన్ని సంవత్సరాలు స్థానిక ఎన్నికలు ఆగినట్టు మరి చరిత్రలో లేదు ఇంతవరకి. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి బహుశా. 92వ రాజ్యాంగ సవరణ అప్పట్లో పివి నరసింహారావు గారు చేసినప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మనకి స్థానిక ఎన్నికలనేవి నిర్వహిస్తారు గదా! కానీ స్పెషల్ ఆఫీసర్స్‌ని బట్టి ఇప్పటివరకి ఊళ్ళల్లో పరిపాలన అనేది నడిచింది. సో, ఇప్పుడు ఇంకో న్యూస్ ఏందంటే తొందరలో గ్రామాలనేవి ప్రైవేటైజేషన్ అయిపోతాయి. గ్రామాలు ప్రైవేటైజేషన్ అవ్వడం ఏంది అని ఆలోచిస్తున్నారా? గ్రామాలు ప్రైవేటైజేషన్ అంటే గ్రామంలో ఉన్న ల్యాండ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీ అని ఒకటి, రెవెన్యూ విలేజ్ అని ఒకటి, ఏదైనా అటవీ భూమి ఉంటే అది 3 రకాలు ఉంటాయి కదా. సో, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కార్పొరేట్‌కి అప్పగించే ఒక నిగూఢ రహస్యం అనాలో మరి ఏమనాలో తెలీదు. ఇదైతే మరి అంత బయటకైతే రావట్లేదు ఇంతవరకు కూడా. మరి గ్రామాలను ప్రైవేటైజేషన్ చేస్తే, గ్రామాల భూమిని ప్రైవేటైజేషన్ చేస్తే మరి గవర్నమెంట్ భూములు ఉంటాయి. మరి వాటిని ప్రైవేటైజేషన్ చేసినట్టు అనుకోవచ్చా? మరి ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్‌కి స్టేట్‌కి ఏం అర్హత ఉంటుంది? ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి ఉండదు, సుప్రీంకోర్టుకు కూడా ఉండదు. మరి ఈ భూమిని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేస్తారు? మరి దీనికి ఈ భూములను ఎట్లా ప్రైవేటైజేషన్ చేస్తారు? ఎట్లా కార్పొరేట్ వ్యవస్థలకు నెక్స్ట్ రెవెన్యూ ల్యాండ్స్ ఉంటాయి. మరి వాటిని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేస్తారు? ఇంకా గ్రామ పంచాయతీ అనేది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అది పరిపాలన విభాగం కిందికి వస్తుంది కాబట్టి ఓకే, అది పక్కన పెట్టచ్చు. సో, గ్రామాలు ప్రైవేటీకరణ అంటే మరి రేపటి నాడు ఎన్నికలకు అందుకే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేరా? ఎలాగో కార్పొరేట్లకే మేము ముందలు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికలకు మేమంత ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకోలేదు అనేది ఇండైరెక్ట్గా మనకి అర్థం చేసుకోవాల్సిన అంశం. అంతే కదా. ఒకసారి భూమి పోయిందంటే ఇంకేముంటుంది? ఎన్నికలతో పనేముంది, అక్కడ లీడర్స్తో పనేముంటుంది. ఇప్పుడు నాకు తెలిసి పంచాయత్ సెక్రటరీ వాళ్ళకు కూడా ఎలాంటి పని కూడా లేకుండొచ్చు. ఇంకా రేపటి నాడు ఏమన్నా ప్రభుత్వ పథకాలు ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి జస్ట్ వాళ్ళు అట్లా ఉంటుండొచ్చు. సో, మరి ఇన్ని 12,000 చిల్లర ఉన్నాయి మనకి గ్రామ పంచాయతీలు. ఇవన్నీ గ్రామాలన్నీ ప్రైవేటైజేషన్ చేసే ఒక లోపభూయిష్ట కార్యం అని నేను అనుకుంటున్నా. అది చేస్తున్నారు ఆల్ ఓవర్ ది తెలంగాణ స్టేట్. మరి ఎట్లా వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తారు? మరి అది వ్యవసాయం కిందికి తీసుకెళ్తారా? లేదంటే కమ్యూనిటీ వ్యవసాయాల్ని మీరు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? లేకుంటే హరితహారం లాంటివి ఆల్రెడీ ఉన్నాయి, అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా? లేకుంటే వ్యవసాయాన్ని ఎప్పుడు వరి ఇలాంటివే పండుతుంటాయి కదా, షిఫ్టింగ్ ఏమన్నా చేస్తున్నారా ఇలాంటి వ్యవసాయంలో? ఎట్లా అక్కడ మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? మరి ఒకసారి ల్యాండ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మొత్తం అది కార్పొరేట్ గుత్తాధిపత్యం అవుతుంటుంది. మరి అక్కడ ఎంతోమంది ఇప్పుడు అటవీ భూమి తీసుకోండి, సపోజ్ పోడు భూములు పంచిరు కాబట్టి మరి అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మరి మిగతాది ఎట్లా పంచుతారు? ఎవరి కిందికి తీసుకొస్తారు? కార్పొరేట్ అంటే మరి ఆ ల్యాండ్ ఎట్టిపోతుంది? మరి అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తారు? సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? అంటే ఏంటిది అసలు? మీరు ఈ న్యూస్ బయటికి పొక్కకుండా ఉండడానికి మరి మీరు ఎందుకు ఇన్ని పకడ్బందీగా దీన్ని ఒక తాకట్టు పెట్టే ఉద్దేశమా? లేకపోతే దీని మీద మీకు ఇంకా ఆలోచన లేకుండా ఉట్టిగా అట్లా ఒక న్యూస్ అనేది బయటకు వచ్చిందా? అసలు న్యూస్ ఇంకా రావట్లేదు.
ఇది ఇంటర్నల్గా బయటికి వచ్చిన నిఘా సమాచారం అనమాట. అదే ఏంటిది కార్పొరేట్కి ఇవ్వడంలో తప్పేం లేదు. వ్యవసాయ చట్టాలు కూడా ఉన్నాయి, అవి కూడా కార్పొరేట్కే ఇస్తారు. వాళ్ళకి అందుబాటులో ఉండి అగ్రికల్చర్ని ప్రోత్సహిస్తే బాగానే ఉంటుంది. కానీ మరి ఆ ల్యాండ్ అనేది అది ఏ విధంగా డైవర్షన్ అవుతుంది, ఎట్లా ఏ రకంగా డైవర్షన్ తీసుకుంటారు? గ్రామాలన్నీ ప్రైవేటైజేషన్ అయితే మరి అంటే ఏంటిది అసలు మీ ఉద్దేశం? దాంట్లో మీరు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి అక్కడ ఏమన్నా మంచిగా డెవలప్ చేస్తారా? అక్కడ రోడ్స్ యాక్టివిటీస్, లోకల్ డ్రైనేజీ వ్యవస్థ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఇట్లా మిషన్ భగీరథ లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లోకి పోతాయా? ఏంటిది ఈ ఎలాంటి సిచ్యువేషన్లో మీరు గ్రామాలు ప్రైవేటైజేషన్ చేయాలని అనుకుంటున్నారు? ఇది మరి శాసనసభలో కూడా మరి వాళ్ళకి తెలిసినట్ట లేదా తెలియనట్ట? మరి ఇది క్వశ్చనింగ్ ఎందుకు చేయట్లేరు? రేపటి రోజు వాళ్ళు ఎలక్షన్లో కూడా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది కదా కార్పొరేటర్స్. సో దీని గురించి ఒక చర్చ కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే పరిపాలన అనేది ఎప్పుడైనా గ్రామాల నుంచి మొదలైతేనే అది స్టేట్ తర్వాత దేశం అనేది పటిష్టంగా ఉంటుంది. కాబట్టి విలేజెస్ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తే అది ఎట్లా? రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తారా, లేకుంటే ఆర్డినెన్సా, లేదంటే మీరు ఒక జీవో జారీ చేసి చేస్తారా? ఇలాంటివన్నీ మాకు ప్రజలకి, ఎస్పెషల్లీ తెలంగాణ పీపుల్కి మీరు చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇలాంటి ఒక ప్రయత్నం ఉంది కాబట్టి మీరు ఏముంది గెలిస్తే గెలిచినా లేదంటే లేదు, ఎట్లాగో మేము ప్రైవేటైజేషన్ చేస్తున్నాం కాబట్టి అని నోటిఫికేషన్స్ వేయట్లేరేమో, నిరుద్యోగులతో మాకేం పని అనే ఇదొక యాంగిల్ కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి దీని గురించి ఒక క్లియర్ ఒక ఎవరైనా ప్రధాన మీడియా సంస్థలు ఎవరైనా ఉంటే సాక్షాత్తు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళని, పంచాయతీ రాజ్ మినిస్ట్రీ, ఈ రూరల్ ఏరియాస్ మినిస్ట్రీస్ అందరినీ కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. దీని మీద ఒక చర్చ పెడితే బాగుంటుంది. ఉట్టిగా గాలి వార్త అయితే కాదు కదా, బయటికి పొక్కకుండా మీరు ఎందుకు అనగదొక్కాల్సి వచ్చింది అంటే ఏంటిది? మీ ఇంటర్నల్ ఉద్దేశం ఏంటిది? మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకునే ముందు ప్రజలకు కూడా విన్నవించాల్సి ఉంటుంది. మరి అది చెప్పకుండా మీకు మీరే సొంత నిర్ణయం తీసుకున్నట్టు అనుకోవాలా? లేదంటే బిల్లు పెట్టండి. ఇప్పుడు ఎట్లాగో సమావేశాలు అవుతున్నాయి కదా, ఇలాంటిది ఒక బిల్లు పెట్టండి. ఇట్లా మేము గ్రామాలను ప్రైవేటైజేషన్ చేస్తున్నాం, మరి గ్రామాలని ప్రైవేటైజేషన్ అంటే అందులో మేము ఈ పనులు చేయాలనుకుంటున్నాం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అగ్రికల్చర్ రీఫార్మ్స్ కానీ, లేదంటే హరితహారం లాంటివి కానీ, లేదంటే పోడు భూముల యూటిలైజేషన్ కానీ, అక్కడ ఉన్న ఇవన్నీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక కంప్లీట్గా ఒక శ్వేతపత్రం లాంటిదైనా కనీసం జారీ చేయండి. అప్పుడు ప్రజలకైనా అర్థమవుతుంది. ఏంటంటే సడన్గా ప్రైవేటైజేషన్ అంటే అసలు ఏంటిదో అర్థం కావట్లేదు. ఇప్పటికే మనకి ఎల్పిజి రీఫార్మ్స్ వచ్చి చేతి వృత్తులు, కుల వృత్తులు అన్నీ నశించిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అంత కార్పొరేట్ తోటి మరి మన తెలంగాణ మనగలుగుతుందా? ఓన్లీ హైదరాబాద్ దృష్టిలో చూసుకుంటే కష్టమవుతుంది. పల్లెటూర్లు చాలా ఉన్నాయి కదా మన తెలంగాణ రాష్ట్రంలో. సో వాటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి అక్కడే స్కిల్ డెవలప్మెంట్, అక్కడే ఇవన్నీ చేస్తారా? ఎట్లా ఏ రకంగా మీరు గ్రామాలని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తే కూడా ప్రజలకి బాగుంటుందని అందరు అట్లా అనిపించింది అనమాట. ఇంకా నోటిఫికేషన్స్ అనేది అది వాళ్ళ ఇష్టం అండి. అది టీజీపీఎస్సీ నిర్ణయం, అది సీఎం గారు నిర్ణయం. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. వాళ్ళు అట్లనే అయినా ముందుకైనా వెళ్ళొచ్చు. స్థానిక ఎన్నికలు మాకేం ఫరక్ పడదు అనుకొని. సో ఇది ఇవాళ మెయిన్ టాపిక్. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో మనకు అందరూ ఫస్ట్ నేషనల్ యాంథమ్ తోటి స్టార్ట్ చేస్తారు కదా. ఆ నేషనల్ యాంథంలో ఏంటంటే పార్టీ కండవలు ఎవరి వాళ్ళు కప్పుకొని జాతీయ గీతం ఆలాపన చేస్తున్నట్టు గమనించినాం. అక్కడ యూనిఫామ్గా ఉండాలి కదండి. ఫస్ట్ అసెంబ్లీలో యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాలి. పార్టీ కండవలు పక్కన పెట్టేసి ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండి పాడితే బాగుండేది అనిపించింది. మరి ఎందుకంటే పార్టీలో కండవలు వేసుకున్నప్పుడు అక్కడనే డివైడ్ అండ్ రూల్ టైప్లో అయిపోయింది కదా. కాబట్టి కనీసం అలాంటి ఒక సిచ్యువేషన్స్లో అయినా కొంచెం
రూల్స్ అనేది మాడిఫై చేసుకుంటే కూడా బాగుండేది అనిపించింది. కాబట్టి ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఎన్నికల్లో గెలిచిండ్రు కాబట్టి అందరు ఎమ్మెల్యే పొజిషన్స్లోనే ఉన్నారు కాబట్టి పార్టీలు అనేది పక్కన పెట్టి యూనిఫామ్గా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇవన్నీ ఏం లేదు, ఇవన్నీ జస్ట్ మన ఒక ఒక ఏమంటారు ఒక సజెషన్ లాగా తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు అదే ఏంటివి చూడంగానే ఒక డిస్టింగ్విషన్గా అనిపించింది అనమాట. ఏంది వీళ్ళు ఈ టవల్స్ వేసుకున్నారు, వీళ్ళు ఈ టవల్స్ వేసుకున్నారు, అరే ఇక్కడే ఇంత భేదం ఉంటే మరి రేపటి నాడు ఏంటిది అసలు బయటికి వచ్చి ఎట్లా మాట్లాడతారు అసెంబ్లీలో? ఇంకా మనకు అసెంబ్లీ అంటే మనకి అదొక పండగే కదా, అందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కాబట్టి ఇలాంటి భేదాలు ఉండకుంటే బాగుంటుంది అనిపించింది. నేను సలహా ఇచ్చే అంత పెద్దదాన్ని ఏం కాదు, జస్ట్ ఒక కామన్ సెన్స్ తోటి నాకు చూడగానే అనిపించేసరికి మీకు కూడా ఒక ఇది ఈసారి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటారు అనేది ఒక జస్ట్ ఒక విన్నపం మాత్రమే. నెక్స్ట్ ఇదే అండి మెయిన్ టాపిక్ ఏంటంటే గ్రామాల ప్రైవేటైజేషన్. మరి గ్రామాల ప్రైవేటైజేషన్ అంటే ఏంటిది అసలు, దాని మీనింగ్ ఏంటిది, దాని వెనుకలో ఉన్న అర్థం ఏంటిది, దాన్ని ఎవరికి కట్టబెడుతురు, ఆ భూములను ఎవరికి కట్టబెడుతురు, మరి అక్కడ వ్యవసాయాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తారు, మరి సరే ఎట్లాగో మీరు కార్పొరేట్కి ఇస్తే ఇదొక సజెషన్స్ కూడా తీసుకోవచ్చు. న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించండి, ఆ కమ్యూనిటీ వ్యవసాయాల్ని ప్రోత్సహించండి. నెక్స్ట్ మనకి ఎట్లాగో ఎన్ఆర్ఈజిఎస్ ఉంటుంది ఊళ్ళల్లో బాగానే, ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ పథకాలని మరి దాని కిందికి తీసుకొస్తారా ఎట్లా? ఇదంతా ఒక ఒక క్లియర్ కట్ ఒక కమిటీ వేసి లేదంటే ఒక కమిషన్ వేయాలి. కమిషన్ వేసి సవరణ కూడా చేయాల్సి వస్తుంది. ప్రైవేటైజేషన్ అంటే ఆషామాషి కాదు కదా. ఈ రీఫార్మ్స్ గురించి ఒక కమిషన్ వేసి దాని ద్వారా తగు సూచనలు సలహాలు ప్రజల నుంచి పెట్టి పబ్లిక్ డొమైన్ నుంచి మీడియా నుంచి అందరి నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఇది చాలా పెద్ద నిర్ణయం కాబట్టి అది మీడియా కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. తీసుకొని దానికి సపోర్టివ్గా అందరూ స్టేట్ బాగుండాలనే కోరుకుంటారు, ఎవరైనా స్టేట్ ఆగం అయిపోవాలని కోరుకోరు కదా. కాబట్టి ఇలాంటి మేజర్ డెసిజన్స్ కాబట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇది కార్యాచరణ ఈ విధంగా ఉంటుంది. అక్కడే ఒక విలేజెస్ అన్ని ఒక క్లస్టర్ కిందికి తీసుకొస్తాం. గ్రామ కంఠం భూములు ఒక టైప్గా, ఫారెస్ట్ ల్యాండ్ ఒక టైప్గా, కమ్యూనిటీ వ్యవసాయం, నెక్స్ట్ అక్కడ పొల్యూషన్ అన్నీ ఇంకా ఒక్కసారి ఒక విలేజ్ అంటే అదొక చిన్నపాటి ఒక జేపీఎస్ పంచాయత్ సెక్రటరీ అంటే ఒక ఐఏఎస్ టైప్లో అయిపోతుంది కదా ఒక విలేజ్కి. కాబట్టి వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది, వాళ్ళ నుంచి సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా మినిస్ట్రీస్, పంచాయత్ రాజ్ మినిస్ట్రీ కానీ ఇంకా రూరల్ డెవలప్మెంట్, మున్సిపాలిటీస్ వీటన్నిటికి ఒక మీటింగ్ పెట్టి చర్చ పెట్టి దాని మీద పూర్తి స్థాయి కార్యాచరణ అనేది ప్రజలకు కూడా తెలపాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. అంతే అండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్.